హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షదేవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం చింతరప్తి అంటే ద్వారకా తిరుమల వెళ్తున్నాం. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడు మేము మా ఏరియా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా దేవుని తలుచుకునే కదా వెళ్ళాలి. అంతే గాయ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. గాయ్స్, ఇప్పుడు మనం హైవేలో ఉన్నాము. అయితే ఉన్నాం. లెట్స్ గో టు తిరుపతి. డైరెక్ట్ అక్కడ కలుస్తాం గాయ్స్. గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. పదండి లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. The fire stone breaches. గాయస్, ఇది వచ్చేసి కుంకులమ్మ టెంపుల్ గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్దాం. దూరంగా కనిపిస్తుంది చూడండి గాయస్, అదే గోపురం. The fire stone breaches. గాయస్, ఇప్పుడు స్ట్రైట్గా చూడండి, గౌతమంతుడి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదిగోండి గాయస్, మెయిన్ టెంపుల్ ఆర్చ్. ఇప్పుడు ఈ మౌంటైన్ లాగా ఉన్న దాన్ని ఎక్కితే టెంపుల్కి రీచ్ అయిపోతాం. మీకు చూపిస్తాను, మాగండి. ఇదిగోండి, ఇక్కడ షాప్లో కోకోనట్స్ అన్నీ అమ్ముతున్నారు, ఫ్రూట్స్ దేవుడికి. The fire stone breaches. చూడండి గాయస్, ఎంత రష్ ఉందో. సండే కాబట్టి చాలా క్యూ లైన్ అయితే చాలా ఉంది.
dance and the roses. We're gonna be vicious. The devil gonna dance us on the show you the roses. King of the roses. Guess I got the boogie with the finest stone bridges. ఎన్ని షెడ్యూల్ చూసారా? నడకదారిలో వచ్చే వాళ్ళ కోసం ఈ షెడ్యూల్ వేశారు గాయస్. ఏడుగుంట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముఖ్యుల ఇంకా ఫైనల్లీ మనం మెయిన్ ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం గాయస్. చూసారు కదా గైస్ ఎంత పెద్దగా ఉందో. ఎంత రష్ కూడా ఉంది చూడండి గాయస్. సండే కదా. ఇదే వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట చిన్న తిరుపతికి. శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. గాయస్ మేము వచ్చేసి ఇప్పుడు చెప్పులు అయితే బయట పెట్టేసాం. ఇప్పుడు వచ్చేసి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కదా, అందుకని దర్శనం అయిపోయాక చూపిస్తాం మీకు. ఇప్పుడు ఒక పిక్ పెడతాం. ఆ పిక్ అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అలాగే ఉంటాడు. గాయస్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు లోపల వచ్చేసి మండపం, పెళ్ళిళ్ళు అలా జరుగుతాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాక మీకు డీటెయిల్స్గా చూపిస్తాం. పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద. గాయస్ చూసారు కదా అదే ఏనుగు చింతరతిలో వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకి వాడే ఏనుగు అదే. శిష్ట పరిపాలక గాయస్ మా దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం గాయస్. బాయ్. అంతవరకు వెయిట్. గాయస్ గోడ మీద బొమ్మలు చూసారు కదా గాయస్ ఎంత అందంగా చెక్కారో. గాయస్ దర్శనం అయితే ఫైనల్లీ వచ్చేసి అయిపోయింది. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద. గాయస్ ఆ బొమ్మలు అయితే బాగా చెక్కారని నేను మా అన్నయ్య అయితే ఫోటో అయితే దిగాం. దశరథ గాయస్ ఈ మండపాల్లో దశముఖ విష్ణుమూర్తి అన్ని అవతారాలు లైక్ వరాహమూర్తి, నరసింహమూర్తి, మళ్ళీ లక్ష్మీదేవి అవతారం లైక్ అభయలక్ష్మి, ధనలక్ష్మి అలాగ చెక్కుంటాయి గాయస్. మొత్తం ఈ మండపం అంతా ఆ విగ్రహాలతోనే ఉంటుంది గాయస్. మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ చూడండి గాయస్ ఎంత అందంగా చెక్కారో. మళ్ళీ చూసారా ఎంత రష్ ఉందో, సండే కదా. బలరామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద.
గాయ్స్ ఇది వచ్చేసి రాశి చక్రం అన్నమాట. మధ్యలో వచ్చేసి కృష్ణుడు ఉంటాడు, పక్క పక్కన వచ్చేసి రాశులు అయితే ఉంటాయి. श्रीमुद्राङ्कित गोविन्द श्रीवत्साङ्कित गोविन्द धरणीनायक गोविन्द दिनकर तेज गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द पद्मावती प्रिय गोविन्द प्रसन्नमूर्ति गोविन्द अभयमूर्ति गोविन्द आश्रितवरदा गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द शङ्ख चक्रधर गोविन्द शाङ्गगदाधर गोविन्द विराजतिरस्त गोविन्द विरोधिमर्दन गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द గైస్ గుడిని వెళ్ళేటప్పుడు ఏనుగుతో దండం పెట్టించుకుంటాం అన్నాం కదా, నేను కూడా డైరీ వెళ్ళి దండం పెట్టించుకున్నాం గైస్. ఏనుగు దండం చాలా బరువుంది గైస్. लक्ष्मणाग्रजा गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द గాయ్స్ ఇది వచ్చేసి షాపులు అన్నమాట. 2 సందులు ఉంటాయి, అందులో మొత్తం బొమ్మలు, దేవుడికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి గాయ్స్. కావాలంటే కొనుక్కో. గైస్ చూసారు కదా, ఇదే గోశాల. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే మనం ఫుడ్ పెట్టచ్చు. నాకు టైం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. అంతే గాయస్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రసాదాల కౌంటర్కి వెళ్తాము. అక్కడ ప్రసాదాలు లడ్డు, పులిహోర, మరి చక్కెర పొంగలు ఉంటాయి. అక్కడ 2 విధాలుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. మళ్ళీ నార్మల్గా చేసుకుంటే చాలా లెంత్ అవుద్ది. బాయ్ గాయస్, మేము స్టార్ట్ అయిపోతున్నాం.